నమస్కారం వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చందనోత్సవానికి సర్వం సిద్ధం. మరికొన్ని గంటల్లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం. వైసీపీలో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. వైసీపీకి కూటమికి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్లే. బీసీలు, క్రిస్టియన్లు, ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హెచ్చరిక. వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాటుపడతా. వైద్య రంగంలోని మేధావుల సమావేశంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. కలెక్టరేట్లో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్తో కలిసి ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిజరూప దర్శనం రోజున అంతరాలయ దర్శనాలను రద్దు చేశామన్నారు. రాజకీయ ప్రోటోకాల్ దర్శనాలు ఉండబోన్నారు. సిపి రవిశంకర్ మాట్లాడుతూ పార్కింగ్ ఏరియాలు, ప్రవేశ నిష్క్రమణ ద్వారాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి రామచంద్ర మోహన్, ఈవో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. ఎంటర్ అయ్యే ముందే టికెట్ టేరింగ్ టీమ్స్ పెట్టడం జరిగింది. అలాగే స్కానర్లు కూడా పెట్టడం జరిగింది. అంటే సుమారుగా 10 స్కానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టికెట్ టేరింగ్ టీమ్స్ అనేవి షిఫ్ట్ వరకు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దెన్ మనకి దర్శన సమయాల్లో చూసుకుంటే యాజువల్గా మనకి ఫ్రీ కానీ 300 కానీ 1000 కానీ మనకు ఆల్మోస్ట్ మనకి 3:34 మధ్యలోనే మనకి స్టార్ట్ అయిపోతుందండి. సో ముందు ఏ విధంగా జరిగేదో అదే మోడల్లో వెళ్ళిపోతున్నాం. అయితే మనకు 1500 రూపీస్ టికెట్స్ అయితే ఉన్నాయో అది నీలాద్రి ద్వారం దగ్గర ఆగిపోతారు. వాళ్ళు కూడా స్టెప్ ప్యాటర్న్లో ఫస్ట్ స్టెప్ అక్కడ ఉంటారు కింద డౌన్ సైడ్. సో అది ఆల్మోస్ట్ మనకి 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలాగే టికెట్ల విషయానికి వస్తే మనకి 1500 అలాగే 1000 చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం 30,000 టికెట్స్ చేయడం జరుగుతుంది. ఈసారి కేవలం 20,000 ప్రింట్ చేయడం జరిగింది. అందులో 1500 కేవలం 5,000 మాత్రమే టికెట్స్ ప్రింట్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్గా ఈసారి ట్రాఫిక్ మీద నిఘా పెట్టి పార్కింగ్ ఏరియాస్, తర్వాత ఎంట్రీ, ఎగ్జిట్ వీటన్నిటి మీద కూడా డీటెయిల్ ప్లానింగ్ చేయడం జరిగింది. కింద బస్ స్టాండ్లో ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. క్రైమ్ పరంగా కూడా నేరాలు ఏమి జరగకుండా ఉండటానికి CCTV, తర్వాత మే ఐ హెల్ప్ యూ డెస్క్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఎవరికైనా పిల్లలు మిస్సింగ్ లేకపోతే తీసుకొచ్చిన ఐటమ్స్ ఏమైనా మిస్ అయిపోయిందంటే కూడా అక్కడ వెళ్ళి హెల్ప్ తీసుకోవడానికి మే ఐ హెల్ప్ యూ డెస్క్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇది ప్రతి హోల్డింగ్ పాయింట్లో ఉంటుంది. హోల్డింగ్ పాయింట్స్ అంటే ఇప్పుడు బస్సులో చాలామంది చాలా చోట్ల నుంచి వస్తారు. వాళ్ళందరికీ కూడా పార్కింగ్ ఏరియాస్ అంటే మనకు ఇప్పుడు ఉన్నది 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి ఏమంటే మన శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత సొంటియం అండ్ మన అనంతపురం, భీమిలి అక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో అవి అన్నీ కూడా ఇప్పుడు హనుమంతవాక జంక్షన్ నుంచి మనకు న్యూ గోశాల రోడ్ ఏదైతే ఉందో అక్కడ వచ్చి కలుస్తుంది. అక్కడ కలిసిన తర్వాత అక్కడ ఆర్టీసీ బస్సెస్ ఏదైతే డెసిగ్నేటెడ్ ఆర్టీసీ బస్సెస్ ఉందో అది కాకుండా మినీ బస్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనే సాధ్యపడుతుందని, యాతా శెట్టిబలిజ కులస్తులకు తాము అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్ర యాత సంఘం అధ్యక్షుడు పెళ్లి నోకరాజు, రాష్ట్ర యాత కార్పొరేషన్ చైర్పర్సన్ పెళ్లి సుజాతల ఆధ్వర్యంలో బిర్లా జంక్షన్ దరివో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యాతా శెట్టిబలిజ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో అందులో 2 ఏళ్ల కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటూ సంక్షేమ పథకాలు అందించిందన్నారు. యాతా శెట్టిబలిజ వర్గానికి సంబంధించి గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మార్చి పేదలకు విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు.
కూటమి పార్టీలను తరిమికొట్టండి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారకులైన బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఓటుతోనే సమాధానం చెప్పి తరిమికొట్టాలని కేకే రాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సెట్టిబల్జ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాయుడు శ్రీనివాసరావు, సంపంగి శ్రీను, రాయుడు రవి, యాత, సెట్టిబల్జల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, విశాఖపట్నం అభివృద్ధి కోసం రేపు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని 100% కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి గతం కంటే కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈరోజు నాకు 45 సంవత్సరాలు 44 సంవత్సరాలు తెలిసిన దగ్గర నుంచి 95లో ఎన్టీ రామారావు గారిని వేడుకోవడం గురించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని తెలుగుదేశం పార్టీని లాక్కున్న తర్వాత 95 నుంచి 2004 వరకు హైదరాబాద్ పేరు చెప్పి హైదరాబాద్ లో మద్రాసు నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు, మురళీమోహన్ కావచ్చు, లింగమనేని కావచ్చు, లేకపోతే బుల్లనేని కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, కనకమేడ రవీంద్ర కావచ్చు, గరికపాటి రామ్మోహన్ రావు కావచ్చు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా కొనుక్కున్న లక్షలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు అభివృద్ధిని కేంద్రీకృతం చేసి ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం, అన్యాయం చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ప్రచార జోరు పెంచారు. భీమిలి నియోజకవర్గం కొమ్మాది ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్లినా అపూర్వ స్వాగతం, అఖండ ప్రజాదరణ లభిస్తుందన్నారు. ప్రతి ఒక్క సామాన్యుడికి లక్షాధికారం చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కన్నా మెరుగైన సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన 2 ఓట్లను వైసీపీకి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఆనందపురం మండలం వెల్లంకి సమీపంలోని బొడ్డపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమికి పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జూన్ 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని చెప్పారు. పార్టీని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో భీమిలి పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, కొయ్య ప్రసాద్ రెడ్డి, చెన్న నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాధిద్దాం సంపాదిద్దాం అంటూ బుల్లితెర నటుడు టేస్టీ తేజ పలు వీడియోలు షేర్ చేసి ఎంతో మందిని ఆకట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన హైదరాబాద్లో ఇరానీ నవాబ్స్ పేరుతో హోటల్ ప్రారంభించి తన వ్యాపార సంస్థను అభిమానులతో పంచుకుని పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో విశాఖ జిల్లా గాజువాక సమీపం అగనంపూడిలో కోండ్రపు ప్రసాద్ నిర్వహణలో ఇరానీ నవాబ్స్ పేరిట తొలి ఫ్రాంచైజీను ఇక్కడ ఏర్పాటు చేయగా దీనిని బుల్లితెర నటుడు టేస్టీ తేజ, జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్, జబర్దస్త్ నటుడు మహీధర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగు రుచి కలగలిసిందే ఈ ఇరానీ నవాబ్ ఛాయ్ అని చెప్పారు. తన వీడియోలకు లైక్లు, కామెంట్లు చేస్తూ ఎంతగానో ప్రోత్సహించారని, ఇది తన వ్యాపారాభివృద్ధికి బాట వేస్తుందన్నారు. ప్రియాంక జైన్ మాట్లాడుతూ బుల్లితెర ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారని చెప్పారు. బిగ్ స్క్రీన్పై కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు. అనంతరం అక్కడ అభిమానులతో కాసేపు సందడి చేశారు. వీరిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో నీలం రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఇరానీ నవాబ్స్ ఫ్రాంచైజీ ఓపెనింగ్కి ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాము. ఐ మీన్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బ్రాంచ్ ఇన్ వైజాగ్లో బ్రాంచ్ తీసుకున్న ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పానండి, నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మీరు ఎన్నాళ్ళు. ఇప్పుడు నాతో పాటు కలిసి సాధిద్దాం సంపాదిద్దాం అన్నాను. సాధిస్తున్నాం, ఇక మీద సంపాదిద్దాం సార్. అండ్ ఈ యొక్క ఇరానీ నవాబ్స్ ఓపెనింగ్కి మా లక్కీ చామ్ ప్రియాంక గారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఫస్ట్ ఓపెనింగ్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది, మీరు అందరూ చూశారు. దానికి మన శివాజీ గారు, అమర్దీప్ గారు, ప్రియాంక గారు, శుభశ్రీ గారు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. విత్ ఇన్ 1 మంత్, లాస్ట్ మంత్ 6th మనకి ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశాము అండ్ అది కూడా మా చేతుల ద్వారా ఓపెన్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అఫ్ కోర్స్ ఇరానీ నవాబ్స్ చాయ్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ ఇంకా ముందు ఒక మంత్లో నువ్వు 2వ బ్రాంచ్ 3వ బ్రాంచ్ చెప్తున్నావు. ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేలోపు నువ్వు ఇంకా 10 బ్రాంచెస్ ఓపెన్ చేసేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేసిక్గా ఇరానీ నవాబ్స్ వీడియో పెట్టింది ఎప్పుడో లాస్ట్ మంత్, బట్ నేను అప్పుడు హైదరాబాద్లో లేను, ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. సో నాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ 1 మంత్ గ్యాప్లో ఈ 3rd బ్రాంచ్. సో ఇంకా ఫర్దర్గా ఒక 30-300 అలా అవ్వాలని కోరుకున్నా. ఎదురుగా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఆపోజిట్లో మనం పెట్టాం సార్. సో ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫస్ట్ ఇరానీ చాయ్ హైదరాబాద్లో తాగాను. దాన్ని ఎలా అయినా వైజాగ్కి తీసుకొద్దామని చెప్పేసి నేను ప్లాన్ చేశాను. సో ఈ టైంలోనే తేజ గారు ఓపెన్ చేయడము, దాన్ని వెంటనే ఇమీడియట్గా టేస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. జాతీయ ఎల్బో బాక్సింగ్లో పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డుకు చెందిన రేష్మా యాదవ్ గోల్డ్ మెడల్ సాధించింది.
గోవాలో జరిగిన ఈ పోటీలో విజేతగా నిలిచిన రేష్మాను పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనందకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా ఆనందకుమార్ మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రీడాకారులకు ఇతోధిక సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తనకు విజయాన్ని చేకూర్చాలని కోరారు. జైభీం బాక్సింగ్ క్లబ్ శిక్షణ పొందిన క్రీడాకారిణి గతంలో కూడా రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదించారు. ఎల్బో బాక్సింగ్ కోచ్ జి రామారావు శిక్షణలో తరబేతి పొంది ఎల్బో బాక్సింగ్లో మంచి క్రీడాకారిణిగా పేరు సంపాదించారు. జగన్కి కూటమికి ఓటు వేస్తే బీజేపీని మళ్లీ గెలిపించినట్లేనని, కాబట్టి బీసీలు, దళితులు, క్రిస్టియన్స్, ముస్లింస్ అప్రమత్తంగా ఉండాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలు, ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. తాను 7 నియోజకవర్గాల్లో తిరిగానని, స్పందన బాగుందన్నారు. నేడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తోందని, గతంలో వైసీపీ ఎంపీకి 4 లక్షల ఓట్లు పడితే నేడు 2 లక్షలు కూడా రావని చూసి చెప్పారు. రాష్ట్రం నుండి కేఏ పాల్ను పంపిద్దామని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారన్నారు. సర్వే ప్రకారం 5 లక్షల మెజార్టీతో తాను గెలవాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ఈసారి తనను గెలిపించకపోతే ఇక నుండి ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. రాత్రనక పగలనక ప్రచారం చేస్తున్నందువల్ల రాత్రి 10 తర్వాత మా మీటింగులు 2-3 వరకు అవుతున్నాయి. మరలా ఉదయం 6:38 రోజు 7 ఇలాగా ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉన్నది టైం తక్కువ కనుక నిన్నంతా ఎస్కోట 5 మండలాలు కవర్ చేసాం. మొన్న వెస్ట్ ఈస్ట్ కొంత, అటు దెను భీమిలి, తగరపోల్స, చిట్టివలస, ఆనందపురం, బోయపాలెం, ఇవన్నీ అన్ని మండలాలు. ఈరోజు చాలా పెద్ద అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. అది ఏంటంటే 7 నియోజకవర్గాలు తిరిగిన తరువాత స్పందన చాలా బాగుంది. వైసీపీ హావా ఉన్నప్పుడు 2019లో 4,40,000 పడిన ఓట్లు ఈరోజు జగన్కి వ్యతిరేకంగా హావా ఉంది కనుక ఓన్లీ 2 లక్షలకు ఎక్కువ బొత్స ఝాన్సీకి పడవని కొందరు ఎక్స్పర్ట్స్, సర్వేసు పెద్దలు చెప్తున్నారు. బీజేపీ టీడీపీ అభ్యర్థి భరత్కి అప్పుడు 4,35,000 పడితే ఇప్పుడు బీజేపీతో కలిసినందుకు క్రైస్తవులు, ముస్లింలు 30% ఒక్కరికి కూడా ఓటు వేయమని బీజేపీకి, భరత్కు, టీడీపీకి బాయ్కట్ చేశారు. అంటే 1,30,000 ఓట్లు పోయాయి. ఆయనకి 2.5-3 లక్షలు పడతాయని. ఇది ఇండిపెండెంట్ వాళ్ళు అందరం ఒక 50,000 నుంచి 1,00,000. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి, 60% పోలైంది, ఈసారి 75%. చదువుకున్న వాళ్ళందరూ కేఏ పాల్ని గెలిపిద్దాం, పార్లమెంట్కి పంపిద్దాం, రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షిద్దాం. మరి ఎందుకు 25% ఓట్లు వేయరో నాకు తెలియట్లేదు. అదైతే నేరం. నేను ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తే బిల్లు పెట్టి ఓటు వేయని వారికి ఏ పనిష్మెంట్లు ఉండాలి, ట్యాక్సులు ఎలాగా ఈ రిచ్ పీపుల్ పే చేయాలి, చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఓటేసినట్టు, ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి, ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి, ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తారు. బీజేపీ బానిసలైన జగన్, చంద్రబాబు మోదీని ఢీకొనలేక, ఎదుర్కోలేక మోదీకి సరెండర్ అయిపోయిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా జగన్ 5 సంవత్సరాల్లో పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుని ఆమోదించాడు. లోక్సభ, రాజ్యసభలో ఎన్డీఏలో చేరడానికి చర్చలే జరిపారు. అయితే
వారు చేర్చుకోలేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న జి శరత్ బాబు వారి అనుచరులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన ఆయనకి కండువా వేసి పార్టీలకు సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శరత్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. వైసీపీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారని ఆయన అన్నారు. ఒక సమాజ్వాదీ పార్టీకి నామినేషన్ వేయడం సంగతి అందరికీ తెలిసిందే. మరలా నేను ఆలోచించి నేను కొంతమందిని ఆదర్శంగా తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం వచ్చి మళ్ళీ తిరిగి సొంత ఇంటికి రావాలనే ఆలోచనతో నేను మరి మా అన్న గొల్లబాబురావు గారు అతను ఆదర్శంగా తీసుకొని, అలాగే నా రాజకీయ గురువులు మరి గౌరవనీయులు చంద్రమౌళి గారు వీరందరిగా చూసుకొని ఎంతో ఇంతవరకు ఉత్తర నియోజకవర్గంలోని రాజకీయవేత్తలు అందరిని చూసుకుంటే కేకే రాజు గారు అంత కష్టపడినట్టు ఎవరు లేరు. ఇంతవరకును చరిత్రలో చూసుకున్నా కానీ కేకే రాజు అంత గొప్ప వ్యక్తులు ఎవరు నాకు కనిపించలేదు. మరి ఖచ్చితంగాను నా మూలంగా ఏ కొద్దిగైనా సరే ఆపద అతను రాకూడదని, నేను చేసే తప్పు వల్ల అతనికి విజయం దగ్గరలో ఉన్న ఏ విధమైన ఆటంకం రాకూడదని మరలా నా సొంత ఇంటికి రావడానికి నేను ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని కేకే రాజు గారు గెలిపించాలని ఒక పట్టుదలతోటి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు ఎవరైనా ఒక తప్పటడుగు వేయడం జరుగుతుంది, గౌరవం కోసం, లేకపోతే మనోభావాలను కాపాడుకోవడం కోసం. ఇందులో భాగంగా సోదరుడు శరత్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రాజశేఖర రెడ్డి గారి పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ అమితమైన అభిమానం ఉన్న వ్యక్తి. చంద్రమౌళి గారితో పాటు ఆయన ఉన్నప్పుడు, కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు, నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు నా ఎన్నికల్లో కూడా పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఎక్కడో చిన్న ఇబ్బంది వల్ల బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మన నామినేషన్ వేయడం జరిగింది. ఈ క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అంటే కూడా తెలుసు. ఏపీ ముఖ్యమంత్రి జగన్పై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వలించినట్లున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగనే కారణమని, ఆయన సహకారంతోనే ప్రైవేటీకరణ ప్రారంభమైందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను రక్షిస్తానని జగన్ చెప్పడం ప్లాంట్ కార్మికులను, ప్రజలను ఎగతాళి చేయడమేనని అన్నారు. గాజువాకలో ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగుల ఉద్యమాన్ని జగన్ కిరాతకంగా అణచివేశారని, ఉద్యమాలు చేస్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం వంటివి చేశారని రాఘవులు మండిపడ్డారు. కపట నాటకాలు ఆడుతున్న జగన్ను ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అమ్మి అదానికి అప్పజెప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల కాలంలో అదాని ఆస్తులు 60,000 నుంచి 16 లక్షల కోట్లకు పెరిగాయని అన్నారు. ఇదంతా ప్రజలను కొల్లగొట్టి సంపాదించిందేనని ఆరోపించారు. సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు సత్యారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గునాయుడు, ఏజే స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఉద్యమాల్లోనూ మమ్మల్ని స్టేషన్లో అన్నా పెట్టాడు, ఇళ్లలో అన్నా పెట్టాడు, బయటకు రాకుండా చేశాడు. కాబట్టి స్వేచ్ఛ మారిపోయింది. బాధ నేను పడాలి, ఆయన ఎక్కువ బాధపడుతున్నాడు. ఆయన వదపడాల్సింది ఏంటంటే ఈ దేశం మొత్తాన్ని బలికాలం చేసిన మోడీ గారు పంచం చేరి ఇప్పుడు స్వేచ్ఛ పెట్టుకుంటారు. మోడీ నోరు మెదిపారంటే, జర్నలిస్టులు రాశారంటే వాళ్ళు జైలుకు పోతున్నారు. ఎవరైనా రాజకీయంలో నోరు మెదిపాడంటే జైలుకు పోతున్నాడు. అటువంటి వాళ్ళని ఈరోజు పంచం చేరి ఈరోజు ఆయన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. అందుకని స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి, లౌకికవాదం గురించి నిజంగా ప్రేమించేవాళ్ళు ఉంటే ఈరోజు బీజేపీ మిత్రులకు వ్యతిరేకంగా పోరాటం తప్ప మార్గండి లేదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కేసుల కోసం రక్షించుకోవడం కోసం ఈ బీజేపీతో రహస్య ఒడంబడిక చేస్తున్నారు అని చెప్పేసి, ఈ జగన్మోహన్ రెడ్డికి అన్ని అతని గురించి అన్ని మోడీ గారికి తెలుసు. మరి మోడీ గారు 5 ఏళ్ల పాటు తెలిసి ఆయన రక్షించిన మోడీ గారు, జగన్మోహన్ రక్షించిన ఆయన సంకరెక్కేసి ఈరోజు ఈ రహస్య ఒడంబడిక జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి రక్షిస్తాడు, రేపు చంద్రబాబు రక్షిస్తాడు. దొంగలను రక్షించడమే పని మోడీ గారు. అటువంటి పని చేసే వాళ్ళ పక్కన చేరి ఈరోజు
మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ సేవ చేస్తున్న వైద్యాలయాలే ఆధునిక దేవాలయాలని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. విద్యా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నాయని అన్నారు. నగరంలోని ప్రైవేట్ హోటల్లో వైద్య రంగంలోని మేధావులు, ప్రముఖులు, నిష్ణాతులతో జరిగిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు వచ్చే ఆదాయంలో 50% పైగా ఆరోగ్యకరమైన అవసరాలకు ఖర్చు చేస్తున్నారన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, దాన్ని జగన్మోహన్ రెడ్డి మరింత విస్తరించారని ఆమె చెప్పారు. వైద్య రంగం, డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమెకు వినతిపత్రం ఇచ్చారు. వాటిపై స్పందిస్తూ ఆసుపత్రులకు గుర్తింపు, డాక్టర్లపై పెరుగుతున్న ఒత్తిడి తదితర అంశాలపై తప్పకుండా దృష్టి సారిస్తానని, వైద్య రంగాన్ని పరిరక్షించేందుకు చేతనైంత సహాయం చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని టీడీపీ సీనియర్ నాయకులు పోతన్ రెడ్డి, టీడీపీ యూత్ నాయకుడు ప్రణవ్ గోపాల్ ప్రజలను కోరారు. ఈ మేరకు జీవీఎంసీ 20వ వార్డు పరిచి చిన్న వాల్తేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వారు మీడియాతో మాట్లాడుతూ గతంలో వైకాపా ఎంపీగా గెలిచి ఎన్నో భూకబ్జాలకు పాల్పడిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని మళ్లీ ఎన్నుకుంటే ఈసారి ప్రజల ఆస్తులు కూడా కబ్జా చేసేస్తారని అన్నారు. అధిక సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం బ్యాలెట్ నెంబర్ 3లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా భారత్ని, ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణ బాబును గెలిపించాలని కోరారు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేసిన మాయమాటలు చెప్పి అధికారం దాదాపు 5 సంవత్సరాలు కనీసం ఎక్కడ జాబ్ రాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పక్క చూస్తే ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా వెలగపూడి రామకృష్ణ బాబు గారి ప్రజాదరణ కానివ్వండి, ప్రతి ఒక్క ఓటర్ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు విశాఖ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క దుష్టపాలనలో ప్రజలు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయంతో పాటు సూపర్ 6 కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికెళ్లి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణ బాబును గెలిపించాలని, అలాగే పార్లమెంట్ సభ్యులు విద్యావేత్త, యువకుడు, ఉత్సాహవంతుడు, ఉత్తేజపరుడు భర్త గారిని గెలిపించాలనే నినాదంతో ఈ రోజు బ్యాలెట్ నెంబర్ 3లో ఇద్దరిది కూడా 3 బ్యాలెట్ నెంబర్ 3లో ఉన్నటువంటి సైకిల్ గుర్తుకు ఓటు వేయమని, కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిపించమని మన మహిళా సోదరిమణులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ కుటుంబ సభ్యులు, జనసేన యువకులు కుటుంబ సభ్యులు అందరం కూడా ర్యాలీకి వెళ్తున్నాం. భారత రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని వర్గాలు ఘోషిస్తున్నాయి. దేశ తలరాతను మార్చే ఈ ఓటు విలువను తెలియజేస్తూ కంచరపాలెం మెట్టు ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఓ సెలూన్ షాప్ యజమాని వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇక్కడి ఆర్కే స్మార్ట్ది సెలూన్ అధినేత మల్లువలస రాధాకృష్ణ ఓటర్లను చైతన్యం పరిచేలా ఓటును సద్వినియోగం చేసుకున్న వారికి తన సెలూన్లో హెయిర్ కట్ ఫ్రీ అంటూ ప్రకటించారు. ఓటుకున్న ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రకటించారన్నారు. ఈ నెల 13న సోమవారం ఓటేసి వచ్చిన వారికి ఉచితంగా హెయిర్ కట్ చేస్తామన్నారు. ఓటు మన హక్కు. ఒక్క ఓటు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుకి ఆయుధం లాంటిది ఒక ఓటు వేయడానికి కొంతమంది ఆసక్తి చూపించడం తగ్గుతుంది. కావున వాళ్ళందరూ కూడా రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఓటు హక్కు వినియోగించుకొని మా సెలూన్ షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హెయిర్ కట్, మా బృందంతో హెయిర్ కట్ ఫ్రీగా చేయడం జరుగుతుందండి. మేము మా కంచరపాలెం తరపు నుంచి చాలా సర్వీస్ సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ కట్ ఫ్రీగా చేయడానికి మా యొక్క నిర్ణయం. కావున ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మా సెలూన్ షాప్కి వచ్చి హెయిర్ కట్ ఫ్రీగా చేయించుకుంటారని కోరుకుంటూ మీ రాధాకృష్ణ. గంగవరం పోర్టులో ఉన్న స్టీల్ ప్లాంట్కు చెందిన బొగ్గును ప్లాంట్కు రవాణా చేయడానికి అంగీకరించాలని గంగవరం పోర్టు కార్మిక సంఘాల నాయకులను ఉక్కు పరిశ్రమ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు కోరారు. గత నెల 12 నుంచి గంగవరం పోర్టులో తలెత్తిన కార్మిక వివాదం వల్ల స్టీల్ ప్లాంట్కు చెందిన లక్షల టన్ను బొగ్గు, ఇతర ముడి పదార్థాల రవాణా నిలిచిపోయింది. బొగ్గు కొరత వల్ల స్టీల్ ప్లాంట్లో కోకో ఓవెన్స్, బ్యాటరీల పరిస్థితి అత్యంత క్లిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు ప్లాంట్ నుంచి ర్యాలీగా
గంగవరం పోర్టుకు చేరుకున్నారు. అక్కడున్న గంగవరం పోర్టు నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ గంగవరం పోర్టు కార్మికులకు తమ నుంచి పూర్తి మద్దతు ఇస్తామన్నారు. ప్రస్తుత ప్లాంట్ క్లిష్ట పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తమ బొగ్గును రవాణాకు అనుమతించాలని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ సీజీఎంలు ఏకే సోబ్లీ, జి గాంధీ, జిఎంఎస్ బాను, పలువురు ఉన్నతాధికారులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు. ఈ 25 రోజులు కూడా మా ప్రొడక్షన్ మేము ఎలాగోలాగా అతి కష్టమే సస్టైన్ చేయగలిగాం. ఇంకా నెక్స్ట్ 2-3 రాబోయే 2-3 రోజుల్లో మా దగ్గర కోల్ లేదు. టోటల్ ప్లాంట్ మూతపడే పరిస్థితికి వచ్చింది. లక్షలాది కుటుంబాలు, వేల మంది ఎంప్లాయీస్ కూడా రోడ్ మీద పడిపోయే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేనేజ్మెంట్ తరఫున మేము, మా ఎంప్లాయీస్ అందరం కూడా మీకు సంఘీభావం తెలుపుతూ మేమందరం కూడా చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం. గాజువాకను అభివృద్ధి చేయగల సత్తా ఒక అమర్నాథ్కే ఉందని అమర్నాథ్ తల్లి గురువాటి నాగమణి అన్నారు. జీవీఎంసీ 70వ వార్డు పారిశ్రమ నగర్లో వైసీపీ సీనియర్ లీడర్ మల్లెపూరు గంగాబాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ఆత్మీయ సమావేశంలో నాగమణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంపై అమర్నాథ్కు పూర్తి అవగాహన ఉందని, అందుకోసమే సమగ్ర ప్రణాళికతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి అమర్నాథ్ విజయానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పల్లా చినతల్లి, న్యాయవాది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నష్టం కలిగింది మాకు, అయినా కూడా ఎక్కడ మేము వెనుతిరగలేదు. ముందుకు అంటే ఏదైనా సరే ఫైట్ చేయాలి అని దీంతో మరి ముందుకు వెళ్ళడం. ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అమరు నేను వెళ్ళినప్పుడు ఆయన అమ్మని చూసి అమ్మని చూడగానే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, అమ్మ నాకు చాలా బాగా నచ్చాడు, ఎందుకో నాకు చూడగానే ఇంప్రెస్ అయ్యాను అని ఆయన చెప్పడం జరిగింది. అమ్మని చూడగానే అంటే అప్పుడు ఫస్ట్ అమర్ కార్పొరేటర్గా ఉన్నప్పుడే ఒక ఎంపీ సీట్ అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. ఓకే, అమర్కి కార్పొరేటర్గా చేసిన అబ్బాయికి ఎవరు ఎంపీ సీట్ ఎవరు ఇస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అమర్కి ఎంపీ సీట్ వచ్చింది. కానీ సీట్ వచ్చిన తర్వాత మనం గెలుస్తాము లేదు పక్కన పెడితే మనకి ఆ వయసులో అమర్కి సీట్ రావడము, తర్వాత అమ్మరు మరి ఓడిపోయిన వెంటనే మరి జిల్లా అధ్యక్షుడు అంటే ఆ వయసులో ఒక 28 ఇయర్స్ అబ్బాయికి ఒక జిల్లా మొత్తం అంటే ఈ రూరల్ అర్బన్ కలిపి బాధ్యతలు ఇచ్చిన తర్వాత అప్పుడు జిల్లాలో వైసీపీ పార్టీకి బలం ఎప్పుడు కలిగిందంటే అమర్నాథ్ జిల్లాగా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత. సింహాద్రి అప్పన్నస్వామి నిజరూప దర్శనం వేడుక చందనోత్సవం సింహగిరిపై వైభవపేతంగా జరగనుంది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో సింగల్ శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జిల్లా అధికారి యంత్రాంగం సమన్వయంతో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. సుమారు 1,00,000 మంది భక్తులు నిజరూప దర్శనం చేసుకుంటారన్న అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు ఈవో వెల్లడించారు. అరవై నెలల జగన్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పాలయ్యారని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక సైకో ఉన్నారని, తోడుగా రంపచోడవరంలో అనంతబాబు అనే సైకో గిరిజనేతరులను గుప్పెట్లో పెట్టుకుని నియంతలా పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు చేసిన రోడ్లను స్థానికులు ఉత్తి చేస్తుంటే ఆనందంగా ఉందని, ప్రజలు కోరిన పనులను గెలిచిన వెంటనే స్థానిక సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుమూల గ్రామాలైన చెరుకుపాలెం, జడ్డంగి, సింగంపల్లి, వట్టిగడ్డ, దోసరపాము, రాజవమ్మంగి వరకు రంపచోడవరం నియోజకవర్గ అభ్యర్థిని మిరియాల శిరీషాదేవితో కలిసి బైక్ ర్యాలీ, రోడ్ షో పర్యటన చేపట్టారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, ఈ ప్రభుత్వానికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. ర్యాలీలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు హారతలతో స్వాగతం పలికారు. ఒక దళితుని మరి దళితుల సోదరులు అంటున్న జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు? దళితులు జగన్మోహన్ రెడ్డికి సోదరులా అండి? మీరే చెప్పాలి, నాకు తెలీదు. ఎందుకంటే గిరిజనులు, దళితులు నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు అంటాడు. అంటే ఇప్పుడు చెల్లికి చేసే న్యాయం మనకి చేస్తాడు అంతేనా? చెల్లిని ఇంట్లో తరివేశాడు, సొంత చెల్లి తరివేశాడు. ఇక మనం ఎంత లెక్క? ఏమీ లేదు. మళ్ళీ ఇప్పటికీ భయపెట్టి బెదిరించి చేద్దామనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు. మనమందరం కూడా మనకి 4వ తారీఖుని దీపావళి వస్తుంది. దీపావళి సెలబ్రేట్ చేసుకుందామా? మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పొద్దున్న నుంచి మీరందరూ మాతో ఉన్నారు. మీ అందరికీ కూడా మీ ఓపికకి మీరందరూ చూపించిన ప్రేమకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చందనోత్సవానికి సర్వం సిద్ధం. మరికొన్ని గంటల్లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం. వైసీపీలో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. వైసీపీకి కూటమికి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్లే. బీసీలు, క్రిస్టియన్లు, ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హెచ్చరిక. వైద్య రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాటుపడతా. వైద్య రంగంలోని మేధావుల సమావేశంలో విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.